నమస్తే. మహి మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం ఉప్పుగూడ అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రధాన అర్చకులు వంశీ గారితో ఉన్నాము. గురువు గారిని అడిగి అయ్యప్ప స్వామి గురించి ధర్మ సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. స్వామి శరణం. భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్తేతుభ్యం నమో నమః. స్వామి శరణం. స్వామి, మా యొక్క పేరు వచ్చేసి వంశీ స్వామి అంటారు. మేము వచ్చేసి ఉప్పుగూడ అంబికానగర్ అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రధాన అర్చకులుగా చేస్తున్నాము. గత 6 సంవత్సరాల నుంచి అదే టెంపుల్లో చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. గురుగారు, స్వామియే శరణమయ్యప్ప అంటే అర్థం ఏమిటి గురుగారు? స్వామియే శరణమయ్యప్ప. ఓ స్వామి, శరణం అంటే స్వామియే శరణమయ్యప్ప అంటే స్వామి, మేమంతా కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము, రక్షించే బాధ్యత మీపై మాకై ఉన్నది, కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా కాపాడే అనుగ్రహం మాకు కల్పించండి అని అర్థం. స్వామి శరణం. దీక్ష అంటే ఏంటి గురుగారు? దీక్ష అనేది ఆచరించుట అని అర్థం ఉన్నది స్వామి. అంటే ఏమి ఆచరించుట అంటే మనకు స్వామివారి గురుస్వామి దగ్గర 48 రోజుల పాటు మనము స్వామివారి గురుగారు ఎలా చెప్తారో అది ఆచరించేదాన్ని దీక్ష అని అంటారు. గురుగారు, శబరిమలలో దీక్ష తీసుకోవడానికి పరమార్థం ఏమిటి? శబరిమల దీక్ష తీసుకునే ముందుగా మనకు నిత్యం కూడా 48 రోజులు మనము మన మనసు శరీరం రెండు కూడా ఓవర్ ఆయిల్ చేసినట్టుగా మన శరీరంలో ఉన్న అంతా కూడా చెడు అంతా కూడా దూరం వెళ్ళిపోయేసి మనలోని దుష్ట రోగాలన్నీ కూడా దూరం వెళ్ళిపోయి ఆ యొక్క శరీరం కూడా శుభ్రం అవుతుంది. కావున ఈ యొక్క వనయాత్ర చేయడం వల్ల మనలోని సకల దోషాలన్నీ కూడా కరిగిపోయి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళడం వల్ల మన ఆయుష్ కూడా అభివృద్ధి కలగడం వల్ల స్వామివారి అనుగ్రహం కూడా సంపూర్ణ కలుగుతుందని, ఈ యొక్క శబరి యొక్క దీక్ష సంపూర్ణం కలుగుతుందని ఈ యొక్క విశిష్టత అనేది చెప్పబడుతున్నది. సకల మనకు 48 రోజులు దీక్ష చేయడం వల్ల ఆరోగ్య అభివృద్ధి కలుగుతుందని మనకు స్వామివారు చెప్పబడుతుంది. గురువు గారు, కన్య స్వామి అనడం సరైన పదమా, కన్య స్వామి అనడం సరైన పదమా? స్వామిశనం. ఇది కన్య అని అర్థం కాదండి, కన్య స్వామి అని పిలవాలి. ఎప్పుడైనా కూడా కన్య అనేది మనకు ఎప్పుడైతే వివాహం కాని అమ్మాయిలు ఏదైతే ఉంటారో వాళ్ళని కన్య అని అంటారు. ఎప్పుడైతే కన్య అనేది మొదటిసారి అని అర్థం. కన్య అంటే ఒక స్వామి మాల వేసుకున్నప్పటికీ వాడు మొదటిసారి వేసుకున్నాడు, వాడు మొదటిసారి వేసుకున్నాక కన్య స్వామి అంటే మొదటిసారి అని అర్థం. అది మలయాళ పదం. కావున కన్య స్వామి అని పిలవవలసిందిగా కోరుతున్నాం. కన్యమరై కల్పవరై శరణమయ్యప్పకు అర్థం ఏంటి గురువు గారు? స్వామి, మనకు కన్యాస్వాములకు మొదటిసారిగా వెళ్ళడం వల్ల అయ్యప్ప స్వామి కాచి కాపాడి బాధ్యత అంతా అయ్యప్ప నీ పైన ఉన్నది. కావున ఈ యొక్క కన్యాస్వాములకు కాచి రక్షించి కాపాడు శరణం అయ్యప్ప, నీవే సర్వమై నువ్వే ఉన్నావు, కాబట్టి కన్యాస్వాములకు కాపాడే బాధ్యత నీపై ఉన్నది అని అర్థం వస్తుంది. స్వామి గురుగారు, శబరిమలకు దీక్ష తీసుకోవడం వల్ల పరమార్థం ఏంటి గురుగారు? శబరిమల దీక్ష తీసుకోవడం వల్ల మన మనస్సు శరీరం రెండు కూడా ఓవర్ ఆయిల్ చేసినట్టుగా మనకంతా కూడా సకల దృష్ట దోషాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కావున నిత్యం కూడా మన మనసు కూడా ఏకాగ్రతం అయిపోయి ప్రశాంతత అనేది కలిగేసి స్వామివారి అనుగ్రహం వల్ల స్వామివారి శబరియాత్ర వనయాత్ర చేయడం వల్ల మనకు ఆరోగ్యం కూడా అభివృద్ధి కలుగుతుంది. అలాగే స్వామివారి యొక్క ఆశీర్వాదం మనకు దొరుకుతుందని దీంట్లో పరమార్థం ఉన్నది. కావున స్వామివారి యొక్క ఆశీర్వాదం జరిగితే మనకంతా కూడా శుభం కలుగుతుందని స్వామివారి దీక్ష పరమార్థం ఇలా చెప్పబడుతున్నది. స్వామియే శరణమయ్యప్ప అనే దాని అర్థం ఏంటి గురువు గారు? స్వామియే శరణమయ్యప్ప. ఓ స్వామి, శరణం అంటే నేను ఆశ్రయించే వారందరికీ కూడా మమ్మల్ని కాపాడే బాధ్యత నీపై ఉన్నది. కావున సర్వం స్వామియే శరణమయ్యప్ప, నీ మీద మేము నమ్ముకొని ఉన్నాము, మా కాపాడే బాధ్యత నీపై ఉన్నది, ఒక తండ్రి వల్లే మమ్మల్ని రక్షించు అయ్యప్ప అని అర్థం. అయ్యప్ప స్వామికి ముఖ్యమైన రోజు ఏంటి? స్వామి శరణం. మంచి ప్రశ్న అడిగారు. స్వామివారి యొక్క ముఖ్యమైన రోజు వచ్చేసి పాల్గొన మాసం ఉత్తరా నక్షత్రం రోజు అయ్యప్ప స్వామి శనివారం రోజు ఉద్భవించినారు. కావున ఈ యొక్క శనివారము చాలా శ్రేష్టమైనది. అలాగే బుధవారం కూడా చెప్పబడుతున్నది. స్వామి శరణం. గురువు గారు, కన్యస్వామిని బాగా తినాలని ఇబ్బంది పెడుతుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు? మనకు అందరూ కూడా వినేదే హరివారాసం, చాలా మంది కూడా వింటారు. అందులో లాస్ట్ చరణం వచ్చేసి శ్రితజన ప్రియం స్వామి చింతిత ప్రదం శృతి విభూషణం స్వామి సాధు జీవనం అంటే
సాధు జీవనంలా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఒక సాధు గారు ఎలా ఉంటారో ఆ జీవనం బతకని మనకు శాస్త్రం చెప్పబడినది. కాబట్టి సాధు ఎలా ఉంటాడు, నిత్యం కూడా సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అంటే నిండుగా తినకుండా సాత్వికమైన కొద్దిగంత మాత్రాన్ని తిని వాడు నిత్యం కూడా భగవంతుని ధ్యాస చేసుకోవడం వల్ల కూడా వానికి. గురువు గారు, మాల వేసిన గురుస్వామికి దక్షిణ ఇంత ఇవ్వాలని నియమం ఏమన్నా ఉందా? స్వామి శరణం. మనకు మాల వేసే గురుస్వామికి ఇంత ఇవ్వాలని నియమం ఏమి కూడా లేదండి. కాబట్టి మనకు సంవత్సరానికి ఒక్కసారైనా మాల వేసుకుంటాం. కాబట్టి ఆ యొక్క గురువారికి ఒక్క పూట భోజనం చేసే అంత ఖర్చు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. స్వామి శరణమయ్యప్ప. గురువు గారు, అయ్యప్ప దీక్షలో స్త్రీల పాత్ర ఎంతవరకు ఉంటుంది తెలపండి గురువు గారు. స్వామి శరణం. అయ్యప్ప స్వామి యొక్క దీక్ష స్త్రీలకు వారి వయస్సు రీత్యా, కాబట్టి వాళ్ళ వయసులో ఋతుక్రమం అనేది వయసులో ఏర్పడుతున్నది. కావున ఈ యొక్క శబరిమలకి వెళ్ళకూడదు అని స్త్రీలకు చెప్పబడుతున్నది. గురువు గారు, శబరిమలకు స్త్రీలను అనుమతించరు కదండి? అవునండి. ఎందుకని అనుమతించరు గురువు గారు? స్వామి శరణం. స్త్రీలను అనుమతించాలని ఇక్కడ కూడా చెప్పబడలేదు స్వామి. మనకు ఒక వయసు గల వాళ్ళని అనుమతించాలని చెప్పబడినది. కాబట్టి ఎటువంటి వయసు వాళ్ళను అనేది మనం తెలుసుకుందాం. మొదటిగా పూర్వకాలంలో కూడా మనకు అందరు కూడా స్వామి అందరు స్త్రీలందరూ కూడా పోతుండే శబరిమలకి. ఈ పోవడం వల్ల కూడా మనకు 6 క్షేత్రాలు కూడా దర్శనం చేసుకోవాలని ఒక నియమం ఉంటుంది. ఆ ఎటువంటి నియమం అనేది మనకు ఎర్రనెల్లి అర్చన్ కోవెల్, ఆర్యంగావు, కులుత్తుపల్లి, శాస్తాకోటాయ్, తదుపరి ఎర్రమెల్లి, తదుపరి శబరిమలై. ఇవన్నీ 6 క్షేత్రాలు కూడా చేసుకొని రావడం వల్ల ఈ యొక్క కొండ ప్రాంతం ఇదంతా కూడా శబరిమల అనేది కూడా మనకు ఇప్పుడు వచ్చినట్టుగా పంబా నది నుంచి నడవకపోతుండే. అప్పుడు స్వాములంతా కూడా ఎరుమేలి వనయాత్ర కూడా చేసుకుంటా ఉండేటోడు. ఈ వనయాత్ర అనేది కింకారమైన ఘోరమైన అడవి. ఈ అడవిలలో చాలా అంటే చాలా మృగాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి స్త్రీలందరికీ ఎటువంటి వయసులో మనకు అటువంటి సమయంలో ఋతుచక్రం జరిగినది అనుకోండి, ఈ యొక్క రక్తంకి జంతువులన్నీ కూడా మన దగ్గర రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మనకు రక్షించలేకపోతారు ఈ యొక్క వనయాత్రలలో. కాబట్టి ఈ ఋతుచక్రం టైం సమయంలో వారు మీ ఇంటికాడనే స్వామివారికి పూజ చేసుకోండి, మీ యొక్క దేవాలయంలో దగ్గర ఉన్న దేవాలయంలో పూజ చేసుకోవాలని చెప్పబడినదండి. స్త్రీలు అయ్యప్ప మాల వేసుకోవచ్చు అంటారా గురువు గారు? తప్పకుండా అమ్మగారు. స్త్రీలందరూ కూడా 10 సంవత్సరాల లోపు ఉన్న వయస్సు గల స్త్రీలు, తదుపరి 50 సంవత్సరాల లోపు, 50 సంవత్సరాల తర్వాత స్త్రీలందరూ కూడా వేసుకోవాలని చెప్పబడినది. గురువు గారు, మండలం అనేది 41 రోజుల 48 రోజుల? స్వామి శరణమైంది. మండల కాల దీక్ష అనేది 48 రోజులుగా వివరించబడినది. మండల కాలం అనేది 15 పక్షాలుగా చెప్తారు. పక్షం అంటే ఒక పక్షానికి 15 రోజులు ఉంటాయి. అలా 3 పక్షాలు అంటే 45 రోజులు. ఒక పక్షానికి ఒక ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది. అట్లా 2 పక్షాలకు 2 ప్రాయశ్చిత్తం, 3 పక్షాలకు 3 ప్రాయశ్చిత్తాలుగా 3 ప్రాయశ్చిత్తానికి 48 రోజులుగా వివరింపబడినది. ఈ 48 రోజుల తదుపరి 49వ రోజు అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకొని 51వ రోజు స్వామివారి శబరిమలకి వెళ్ళాలి అనేది ఒక శాస్త్రం ఉన్నది. స్వామి శరణమయ్యప్ప. గురువు గారు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళందరూ నల్ల దుస్తులే ధరిస్తారు. దీనికి ఏమన్నా నియమం ఉందంటారా? అయ్యప్ప స్వామి దీక్ష నలుపు ఎందుకు వేసుకోవాలి అని అంటే మనకు సకల కష్టాలు కూడా పడకుండా ఉంటాం. కాబట్టి ఏలినాటి శని ఉన్నా అర్ధమ శని ఉన్నా కూడా అయ్యప్ప స్వామి మనం కష్టం పడతా ఉంటే అయ్యప్ప స్వామి బాధపడతా ఉంటాడు. కాబట్టి అయ్యప్ప స్వామి ఒక వరం కోరుకుంటాడు శనీశ్వరుని దగ్గర. సో శనీశ్వర, నా భక్తులు, నన్ను నమ్ముకున్న భక్తులందరూ కూడా ఎటువంటి కష్టాలు పడకుండా సదా రక్ష కాపాడు స్వామి అని కోరుకుంటాడు. స్వామి, ఇకపై ఎటువంటి నీకు ఇష్టమైన నలుపు వాళ్ళు ధరిస్తారు. ఎటువంటి దూకోకుండా నిత్యం కూడా ఒక సాధు జీవనంగా బతుకుతారు. శనీశ్వర, నన్ను నమ్ముకున్న భక్తుల దగ్గర నువ్వు ఎప్పుడు కూడా వారి దరిదాపులో కూడా వెళ్లకుండా సదా రక్ష కాపాడండి. వాళ్ళకి ఏలినాటి శని ఉన్నా అర్ధమ శని ఉన్నా కూడా అంతా కూడా నన్ను నమ్ముకున్న భక్తుల దగ్గరికి నువ్వు రాకు స్వామి అని స్వామి శనీశ్వరుడుకు వరం ఇస్తాడు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళందరూ బ్రహ్మ ముహూర్తంలోనే అయ్యప్ప స్వామికి పూజ చేయాలంటారు కదా గురువు గారు, ఎందుకని? స్వామి శరణమయ్యప్ప. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి స్వామివారికి పూజ చేయడం వల్ల కూడా మన భగవంతుడు 4:30 నుంచి 6 గంటల వరకు ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా మనసు ఏకాగ్రతంగా ఉండి స్వామివారి యొక్క ధ్యాస, స్వామివారి లగ్నం మన మీద స్వామివారి యొక్క లగ్నం స్వామివారి మీద పడేసి
సకల ఎటువంటి పూజ చేసినా కూడా దాని ఫలితం అనేది పుణ్య ఫలితం ఇమీడియట్లీ కలుగుతుంది. అందుకే మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడమైనా నువ్వు చేసుకునే పూజకు పుణ్య ఫలితం దొరుకుతుంది అని చెప్పబడుతున్నది. స్వామి గురువు గారు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరినీ స్వామి అని పిలవమంటారు. అవునండి. ఎందుకని? అది మనకు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా మనకు సన్నిధానంలో ఎదురుగా కూడా రాసిపడి ఉన్నది. ఏమని? తత్వమసి అంటే తత్ అంటే అది నువ్వై ఉన్నావు. ప్రతి ఒక్కరిలోనే నువ్వై ఉన్నావు కదా అయ్యప్ప. నాలో నువ్వై ఉన్నావు, నీలో నువ్వై ఉన్నావు. ప్రతి ఒక్కరు కూడా నీ రూపమే. ఇదంతా కూడా సకల జీవరాశులన్నిట్లో కూడా నీ స్వరూపమే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో నీ యొక్క నిన్ను చూస్తున్నావు స్వామి. స్వామి శరణం అంటే అందులో నేను మేము చూసుకుంటున్నాం అయ్యప్ప అని అర్థం. స్వామి శరణం. గురువు గారు, మాల వేసుకున్న స్వాములు స్త్రీల చేత వంట భుజించవచ్చునా? స్వామి శరణం అయ్యప్ప. అమ్మ, మాల వేసుకున్న స్వాములకు స్త్రీలు కూడా అలాగే దీక్షగా మడితోటి స్వాములకు వంట చేయడం వల్ల, వారు స్వామివారికి నైవేద్యం పెట్టడం వల్ల తప్పకుండా తీసుకోవచ్చునమ్మా. దానికి ఎటువంటి కూడా నియమం కూడా ఏమీ లేదు. తప్పకుండా వాళ్ళు కూడా దైవారాధన చేసుకొని ఆ దీక్ష చేస్తారు కాబట్టి తప్పకుండా స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవచ్చు. దానికి ఎటువంటి కూడా పొరపాటు కూడా ఏమీ లేదమ్మా. స్వామి శరణమయ్యప్ప. గురువు గారు, భర్త చనిపోయిన స్త్రీలు మాల వేసుకున్న స్వాములకు వంట చేయవచ్చునా? స్వామి శరణమయ్యప్ప. ఆ స్త్రీ తప్పకుండా స్వాములకు ఆమె ఎటువంటి భావనతోటి వంట చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలండి. ఆమె భక్తితోటి వంట చేస్తుందా, లేదా మనకు స్వాములకు ఏదో అడావిడిగా పెట్టాలని వంట చేస్తుందా అనేది తెలుసుకోవాలి. ఆమె భక్తితోటి వంట చేస్తే దాంట్లో తప్పకుండా ఆమె భర్త చనిపోయినాడని మనం చూడకూడదండి. కాబట్టి తప్పకుండా మనము ఆమె భగవంతునికి వండి పెడుతున్నది అంటే మన స్వాములకు వండి పెడుతున్నది. స్వామి ఆ భక్తి ఆమె తన ఉన్న పట్ల మనం తప్పకుండా ఆమె భక్తిని చూడాలి కానీ ఆమె భర్త చనిపోయినాడా, ఆమెకి వెనక ముంగట ఎవరైనా ఉన్నారా లేరా అని చూడకూడదండి. కాబట్టి ఆమె స్వాములకు వంట పెడుతున్నదా, అయ్యప్ప స్వామి కడుపు నింపుతున్నదా, తప్పకుండా అది మాత్రమే చూడాలి. తప్పకుండా చేసుకోవచ్చునండి. స్వామి శరణమయ్యప్ప. గురువు గారు, ఇరుముడి అంటే ఏంటి? దాని గురించి కొంచెం వివరించండి. తప్పకుండా స్వామి. ఇరు అంటే రెండు, ముడి అంటే రెండు ముడిలో కలిసినవి అని అర్థం. ఇరుముడి అంటే పూర్వకాలంలో కూడా ఒకప్పటికి మనకు ఒక శబరి యాత్ర వెళ్ళేటప్పటికి కూడా మళ్ళా మనం తిరిగి వస్తామో రామో అనేది కూడా గ్యారంటీ ఏం లేకపోతుండే అమ్మగారు. కాబట్టి ముందుగా మనం ఒక యాత్ర శబరిమల యాత్ర వెళ్తున్నాము అంటే మనం ఇంటికి వస్తున్నాము లేదా అనేది గ్యారంటీ లేకపోతుంది. అంత ఘోరమైన అడవిలో మనం శబరి యాత్ర వెళ్ళవలసిందిగా ఉంటుండే. కాబట్టి ఈ శబరి యాత్ర అయ్యప్ప స్వామికి ఆ యొక్క కాయలో నెయ్యాభిషేకం చేసుకొని ముందు ఇరుముడి ముందు యొక్క ముడిలో స్వామివారికి వస్తువులు అవన్నీ తీసుకొని రెండో ఇరుముడిలో మనకు ఏం కావాలి ఆ వనయాత్రలలో ఏం తీసుకోవాలి అనేది కూడా అవన్నీ సౌదలు అన్ని కూరగాయలు ఏమన్నా తీసుకొని బియ్యము ఇతర సామాన్లు అన్ని కూడా రెండు ముడిలో వేసుకొని కూడా తీసుకోపోతుండే. దీన్ని ఇరుముడి అని అంటారండి. స్వామి శరణమయ్యప్ప. ఇరుముడిలో బియ్యం పోస్తారు కదా గురువు గారు, తప్పకుండా అదే భార్య కానీ తల్లి కానీ పోయవచ్చునా? అంటే పూర్వకాలంలో ఎలా చెప్పబడింది అంటే ఒక వ్యక్తి మనకు ఎప్పుడైతే ఇరుముడి అనేది దేనికోసం భావన అనేది మనం తెలుసుకోవాలి. ఒక ఇరుముడిలో నెయ్యాభిషేకం స్వామివారికి చేస్తాం. ఆ ఇరుముడిలో కొబ్బరికాయలను నెయ్యి ఎందుకు పోయాలి? ఆ ఇరుముడిలో నెయ్యి పోసేటప్పటికి దాంట్లో పరమార్థం అంటే స్వామివారి యొక్క కొబ్బరికాయ ఇదంతా ఒక కొబ్బరికాయలో శరీరం అంతా, ఈ ఒక కొబ్బరికాయ అనేది మన శరీరం లాంటిది. మన లోపల ఉన్న నెయ్యి మన ఆత్మ లాంటిది. అంటే స్వామి ఈ శరీరం అంతా కూడా నేను చనిపోయినాక కాటిలో వెళ్ళిపోతుంది కదా స్వామి, ఈ లోపల ఉన్న నెయ్యి ఏదైతే నెయ్యి ఉందో మన ఆత్మ, ఆ ఆత్మ నీకు అంకితం అయిపోతుంది. నా ఆత్మ మొత్తం కూడా ఈ యొక్క అంకితం అయిపోతుంది. కాబట్టి స్వామి మా తల్లి తండ్రి వాళ్ళు బాధపడతా ఉంటా, నేను వచ్చినా లేకున్నా కూడా ఈ యొక్క బియ్యం నా యొక్క చివరి వాళ్ళ మరణాన్ని చివరి చూస్తారో లేరో ఈ బియ్యం కూడా దారి మధ్యలోనే అక్కడనే నీకు సమర్పణం ఇస్తున్నామని అందుకే ఇరుముడిలో బియ్యం తల్లితోటి పోపిస్తారు. ఇప్పటికి కూడా మనకు ఎలా ఆనవాయితీ ప్రకారంగా చూసుకున్నట్టయితే గురుస్వామి తల్లి గాని భార్య గాని పొయ్యొద్దంటారు. ఎందుకనగా అంటే వారు ఇంటికి వస్తారు క్షేమంగా, అయ్యప్పని నమ్ముకొని ఉండు, అయ్యప్పనే వారికి ఇంటికి పంపిస్తాడని చెప్పబడుతున్నది. ఎప్పుడైనా కూడా తల్లి భార్య గాని ఇరుముడిలో బియ్యం పోయకూడదండి. ఎందుకంటే బియ్యం ఎప్పుడైనా కూడా మనకి ఎప్పుడు ఇవ్వాలి రేపు అంతా కూడా కలియుగంలో అందరూ కూడా శబరిమల ఎప్పుడు పోవాలనో తెలిసిపోతుంది, ఎప్పుడు రావాలనో అంతా కూడా తెలిసిపోతుంది. కాబట్టి వారు వస్తారనే నమ్మకంతో మనకు ఇరుముడి పోయకూడదు. ఇరుముడిలో భార్య గాని తల్లి గాని
ఇద్దరు కూడా పోయకూడదు. ఎవరు చేయాలి స్వామి మరి? ఇతర వాళ్ళందరూ కూడా పోయి వచ్చిన స్వామి. ఎవరంటే బంధుమిత్రులు అందరూ కూడా పోయవలసింది. భార్య తల్లి ఇద్దరు కూడా ఇద్దరు మాత్రం. బియ్యం పోయకూడదు. ఇప్పుడు గురువు గారు శబరిమలకు మాల వేసుకొని ఇరుముడి తీసుకొని వెళ్తూ ఉంటారు. అవును. వెళ్ళినప్పుడు ఇంట్లో అయ్యప్ప స్వామికి బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయాలి. అవునండి. మరి అది తల్లి గాని భార్య గాని చేయొచ్చునా, లేకుంటే వేరే ఎవరైనా చేయాలనే నియమం ఏమన్నా ఉందా? తప్పకుండా అమ్మగారు. తల్లి తండ్రి ఇప్పటికి కూడా మనకు ఎక్కడ ప్రతి ఒక్క తెలంగాణ కాకుండా ప్రతి ఒక్క ప్రాంగణంలో కూడా తమిళనాడు అనే ప్రాంగణంలో చూస్తే వాడి ఇంట్లోనే సన్నిధానం ఉంటది. సన్నిధానం ఇంట్లోనే ఉంటది కాబట్టి వాడు బయటికి వెళ్ళినాక చేసేది భార్యనే చేస్తుంది పూజ. కాబట్టి తప్పకుండా దాంట్లో ఎటువంటి సందేశం ఏం లేదమ్మా. తప్పకుండా అయ్యప్ప స్వామికి ఎవరైనా కూడా పూజ చేయొచ్చు. గురువు గారు, ఇరుముడిలో ఎన్ని టెంకాయలు ఉంటాయి? స్వామి శరణం స్వామి. ఇరుముడిలో 5 టెంకాయలు కట్టుకోవాలి స్వామి. అది వచ్చేసి మొదటిగా స్వామివారి యొక్క నెయ్యాభిషేకం టెంకాయ, రెండవది వచ్చేసి కన్నిమూల గణపతికి, మూడవది వచ్చేసి శరంగుత్తి, 4వది వచ్చేసి పదునెట్టాంబడి ముంగట, 5వది వచ్చేసి స్వామివారి మాలికాపురత్తమ్మ దగ్గర దొరలించాలి. ఈ 5 టెంకాయలు మాత్రం ఇరుముడిలో తప్పకుండా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. గురుగారు, ఒకవేళ మా గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయం లేదనుకోండి, మరి ఏ దేవాలయంలో ఇరుముడి కట్టుకోవాలంటారు? తప్పకుండా అమ్మా. ఏదైతే మనం ఇరుముడి కట్టుకునే ముందుగా అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం లేనప్పటికీ కూడా ఆ యొక్క సమయంలో ఉదయాన్నే లేచి స్వామివారి యొక్క పడిపూజ అనేది గురుస్వామి పిలుచుకొని పడిపూజ ఏర్పాటు చేసుకొని అందరు కూడా ఏకాగ్రత అయి అందరు కూడా సమకూర్చుకొని పడిపూజ అయిపోయిన తర్వాత ఇరుముడి కట్టుకొని ఆ స్థలంలో ఇరుముడి కట్టుకొని పోవచ్చునండి. దానికి ఎటువంటి కూడా తప్పు లేదు. గురువు గారు, నేతి టెంకాయలో నెయ్యి పోసేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏమిటి? తప్పకుండా అమ్మా. ఒక గురువు గారు చెప్తా ఉంటారు మనకు, ఇదం ఆర్జం బ్రహ్మచర్యం మండల కాలా దీక్ష నమామ్యహం సకల దోష నివారణం ఆర్జం ఏనా మండల కాల శ్రీధర్మ శాస్త్ర ఆర్జం నమామ్యహం అని చెప్పవలసిన మంత్రం ఇది ఉందన్న. ఇదం ఆర్జం అంటే ఒక నెయ్యి. ఇదం ఆర్జం మండల కాల దీక్ష సమయేన, మండల కాల దీక్షంలో అయ్యా స్వామి నా పొరపాటు ఏమన్నా ఉన్నా క్షమించి ఈ యొక్క నెయ్యిని నీకు సమర్పిస్తున్నాను అని అర్థం. స్వామి శరణమయ్యప్ప. గురువు గారు, అయ్యప్ప స్వామి దీక్ష ఏ సమయంలో తీసుకోవాలి? దాని గురించి కొంచెం వివరించండి. తప్పకుండా అమ్మా. అయ్యప్ప స్వామి వచ్చేసి అయ్య అప్ప అంటే ఒక శివునికి మన విష్ణువు మోహినికి జన్మించినారు కాబట్టి వీళ్ళిద్దరి యొక్క మాసం వచ్చేసి కార్తీక మాసము, మార్గశీర మాసం. కాబట్టి ఈ 2 మాసాలలో కూడా ఈ దీక్ష తీసుకోవాల్సిందిగా కోరుకుంటాం. ఎప్పుడైతే అందరికంటే శ్రేష్టమైన మాసం ఏంటంటే కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో కూడా దీక్ష తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న ఆ యొక్క చలికి శరీరంలో ఉన్న సకల దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి శీత స్నానం చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా అభివృద్ధి కలుగుతాదని, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని ఈ యొక్క కార్తీక మాసం వేసుకోమని చెప్పినారు. స్వామి ఈశ్వరమే. గురువు గారు, అయ్యప్ప స్వామి మాల ధరించిన తర్వాత పాటించాల్సిన నియమాలు ఏంటి? స్వామి శరణం స్వామి. మనం ఎప్పుడైతే మాల వేసుకోవాలని అనుకుంటున్నామో మొదటిగా 2 రోజుల ముందు మన ఆహారం అంతా కూడా ఒక అదుపులో పెట్టుకొని స్వామివారి యొక్క గురుస్వామిని ఆశ్రయించాలి. ఆ గురుస్వామిని ఆశ్రయించినాక స్వామివారి ఎప్పుడు మాల వేసుకునే ముందుగా గురుస్వామి వారికి నమస్కారం చేసుకొని మనకు గురుస్వామి చెంతనే మాల వేసుకొని ఆ గురుస్వామి ఎలా చెప్తారో ఆ యొక్క ప్రాంగణంలో ఆ యొక్క గ్రామంలో గురుస్వామి ఎలా చెప్తారో అలా వినాలి. నిత్యం కూడా ఉదయాన్నే లేచి స్నానం సంధ్యానుష్ఠానం కూడా నెరవేర్చుకొని స్వామివారి యొక్క పూజ నిత్యం కూడా స్వామివారి యొక్క ఏకాగ్రత ధ్యాస మొత్తం కూడా స్వామివారి మీదనే పెట్టుకొని నిత్యం కూడా స్వామి యొక్క శరణ ఘోషతో నిమిత్తమై ఉండాలి. స్వామి శరణమయ్యప్ప. గురువు గారు, మాల వేసుకున్న తర్వాత ఎవరైనా కాలం చేస్తే ఆ వీధిలో కానీ ఎక్కడైనా కానీ ఎదురైనా కానీ కూడా చూడకూడదు, వెళ్ళకూడదు అని అంటారు. ఒకవేళ వారింట్లోనే కాలం చేస్తే ఏం చేయాలి? తప్పకుండా అమ్మ. స్వామి శరణం. మనకు ఎప్పుడైతే ఒక స్వామి శరణం అయ్యారనుకోండి, కాలం చేశారనుకోండి, మన ఇంట్లో వాళ్ళు తప్పకుండా చేస్తే మాత్రం తప్పకుండా మాల అనేది విరమణ చేయాల్సిందే. అదే మనకు ఎదురుగా స్వామి ఏదైనా శివం గాని వచ్చినట్టయితే తప్పకుండా ఆ రోజు ఉపవాస దీక్ష అంటే భోజనం చేయకుండా ఇంటికాడికి వెళ్ళేసి మళ్ళీ స్నానం కూడా నెరవేర్చుకొని స్వామివారికి ఆర్తిచ్చి స్వామివారి ఒక బొట్టు పెట్టుకొని స్వామివారి తదుపరి భోజనం కార్యక్రమాన్ని చేసుకోవచ్చండి. స్వామి శరణం. గురువు గారు,
అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకు వివిధ వృత్తులు ఉంటాయి, మరి కొన్ని నియమాలు ఉన్నాయి. మరి ఈ మాల వేసుకున్నప్పుడు వాళ్ళు ఆ వృత్తులకు వెళ్ళాలా, లేకుంటే మాల తీసేంత వరకు కూడా ఆ వృత్తులకు వెళ్లకుండా మాలలోనే ఉండి దీక్ష పాటించాలా? తప్పకుండా అమ్మా. మనకు ఒక వృత్తి చేసేటప్పటికి ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది. ఆ యూనిఫామే వేసుకోవాలి. మాల దీక్షలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఒక ఉదాహరణకు మనకు పోలీస్ జాబ్లు చేసేతను ఉంటాడు, అతనికి ఏ వృత్తి ఉంది, పోలీస్ జాబ్ చేసేటప్పటికి మనకు ఆ యొక్క యూనిఫామ్ వేసుకొని అక్కడికి వెళ్ళాలి. ఆ యూనిఫామ్ లో మన సన్నిధానానికి వచ్చినాక స్నానం చేసుకొని భోజనం కూడా చేసుకోవాలి. ఎటువంటి వృత్తి అయినా కూడా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి దోషం అనేది ఏం లేదండి. గురువు గారు, భిక్ష చేసే సమయంలో మొదటగా స్వాములకే పెట్టిన తర్వాత సివిల్లో ఉన్న తినాలి అని అంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మా, ఒక స్వామివారికి నైవేద్యం పెట్టినాక స్వామి శివుడు అనేది ఏమి ఉండదు అమ్మగారు. ఒక స్వామివారికి నైవేద్యం పెట్టినాక స్వామి శివుడు అని ఏమి ఉండదు. అందరు కూడా స్వామివారికి సమానమే, స్వామివారికి ఒక్కళ్ళే. కాబట్టి అందరికి కూడా చెరి సమానం పెట్టాలి. నువ్వు నేను భావన అక్కడ భేదం చూపించకూడదు, అందరికి కూడా సమానం పెట్టడమే చాలా శ్రేష్టం. ఇది ఏంటంటే స్వామివారి ప్రసాదం నీకొక్కలకు నాకొక్కలకు పెట్టకూడదు. కాబట్టి అందరికి కూడా సమానంగా పెట్టడమే దానికి పరమార్థం. గురువు గారు, అయ్యప్ప స్వామి బ్రహ్మచారాన్ని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో వివాహం అయిందని అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? స్వామి శరణం స్వామి. అయ్యప్ప స్వామి వారికి వచ్చేసి ఈ యొక్క జన్మలో వివాహం కాలేదండి. కాబట్టి అయ్యప్ప స్వామి వచ్చి మహిషిని సంహారం చేయడానికి ఈ భూమిపైకి వచ్చినాడు. కాబట్టి అతనికి గత జన్మలో కూడా వివాహమైనదని చెప్పబడుతున్నది. ప్రతి ఒక్క స్వామి వారు కూడా ఏమని చెప్తారో, పూర్ణ పుష్కలాంబ సమేతస్య హరిహరాపుత్ర అయ్యప్ప స్వామి ఏ శరణం అయ్యప్ప అని చెప్తున్నారు. కాబట్టి గత జన్మలో కూడా 5 దేవతలతోటి ఆ స్వామి వారికి కళ్యాణం జరిగినది. ఆ యొక్క దేవతల పేరు వచ్చేసి పూర్ణ, పుష్కల, ప్రభావతి, తదుపరి మదన, ఐరావతి. ఈ యొక్క 5 దేవతలతోటి జరగబడినది. అందులో అమ్మాయికి స్వామివారికి ఒక సంతానం కూడా కలిగి ఉన్నది. ఆ స్వామివారికి సత్యకాన్ అని పేరు. ఆ స్వామివారికి ప్రతి ఒక్క శరణ హరివరాసంలో కూడా మనం ఏం చెప్తాము, ప్రణయ సత్యకాన్ స్వామి ప్రాణనాయకం ప్రణద కల్పకం స్వామి సుప్రభాంచడం అందరు కూడా చెప్తారు కదండి. ఆ యొక్క సంతానంలో కూడా ఆ స్వామివారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. స్వామి శరణం అయ్యప్ప. గురువు గారు, అయ్యప్ప స్వామికి శబరిమల కాకుండా ఇంకా వేరే ఎక్కడైనా దేవాలయాలు ఉన్నాయా? తప్పకుండా స్వామి. స్వామి శరణం. దీంట్లో ఉన్నాయి. అయ్యప్ప స్వామికి 5 క్షేత్రాలు ఉన్నాయి. మన పరశురామ స్వాముల వారు ఒక బాణం వదిలేసరికి, ఆ యొక్క పందల రాజు వారికి బాణం వదిలేసరికి ఈ బాణం అనేది 5 క్షేత్రాలలో పడ్డాయి. అదే అర్చన్ కోవిల్, ఆర్యంగావు, కులుత్తుపలి, ఎర్రిమేలి, శాస్తా కూడా శబరిమల. ఈ 5 క్షేత్రాలలో మనం చూసుకోవచ్చు. ఈ 5 క్షేత్రాలు కూడా ఇప్పటికి కూడా చాలా మంది స్వాములు కూడా వెళ్తా ఉంటారు. అవన్నీ కూడా మన కేరళలోనే ఉన్నాయండి. స్వామి శరణం. గురువు గారు, ఈ మధ్య హీరో రామ్ చరణ్ స్వామి అయ్యప్ప మాల వేసుకొని దర్గాకు వెళ్లారని పెద్ద ఇష్యూ అయింది. మరి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే ముందు వావర్ స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళాలని అంటుంటారు. మరి అయ్యప్ప స్వామికి వావర్ స్వామి మిత్రుడా? తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న అడిగారు. అయ్యప్ప స్వామి ఈ యొక్క మిత్రబంధం అనేది వావర్ స్వామి అనే చరిత్ర ఎక్కడ కూడా చెప్పబడలేదండి. అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర ఎప్పుడుదో ఏ కాలంలోనో ఉన్నది, కలియుగంలో స్టార్టింగ్ లో ఉన్నది. ఈ యొక్క ఇస్లాం మతం పుట్టింది వచ్చేసి మధ్యలో. కాబట్టి మన సనాతన ధర్మం పుట్టింది చాలా ఏళ్ళది, దాన్ని ఎప్పుడు కూడా చెప్పబడలేదు. అందులో కలియుగంలో మొదటిగా ఉన్నాడు అయ్యప్ప. కాబట్టి ఇస్లాం మతం పుట్టింది మధ్యలో. ఈ వావర్ అనే ముస్లిం వాడి పేరైతే ఏదైతే ఉన్నాదో, ఈ అయ్యప్ప స్వామికి వావర్ స్వామికి ఎటువంటి బంధం అనేది లేదు. వీరంతా కూడా మనకందరికి కూడా కనికట్టు కలిగించినారు, అంటే ఒక క్లియర్ చేసినారు. కాబట్టి వావర్ స్వామి ధరలకు ఎటువంటి ఎవ్వరు కూడా పోకూడదండి. కాబట్టి వావర్ అనేది ఎటువంటి వాళ్ళు క్రియేట్ చేసి పెట్టింది. ఈ మధ్యలో మన మీదనే వాళ్ళ ఆధారం ఉండి మన మీదనే వాళ్ళు బతికి మనకే ఎన్నో వెన్నుపోటు పోడుస్తున్నారు. కాబట్టి అసలు స్వామి శరణం. అసలు ఈ వావర మస్జిద్లకి అనేది పోవడం తప్పండి. స్వామి శరణం. గురువు గారు, త్రైతాయుగంలో శబరికి దర్శనం ఇచ్చిన రాముల వారు, కలియుగంలో శబరిమల అయ్యప్ప స్వామి శబరిమల, ఈ 2 ఒకటైనా గురువు గారు? తప్పకుండా అమ్మగారు. ఈ యొక్క శబరి అమ్మగారు వచ్చేసి నిత్యం కూడా ఆమె చిన్నతనంలోనే వివాహం చేద్దాము అని ఆ యొక్క చెంచు జాతిలో పుడతారు శబరి. ఈ శబరి అమ్మగారికి ఏదైతే చిన్నప్పటి నుంచే రామ భక్తురాలు, నిత్యం కూడా రామ భక్తురాలు, నిత్యం కూడా వివాహం చేసేటప్పటికి కూడా ఆమె ఇంట్లో నుంచి పారిపోయి ఒక అడవిలో
ఉంటది. అడవిలో ఉండంగా చాలా అంటే కింకార్యమైన అడవిలో, ఈ అడవిలో ఉండంగా ఆ యొక్క అడవిలో ఒక ఒక పురుషులో ఒక గురుగారు ఉంటారు. ఆ గురుగారి పేరు మాతంగ మహర్షి. ఈ గురుగారు ఆశ్రమం చేరుకుంటారు ఈ యొక్క శబరి. ఈ ఆశ్రమం చేరుకునేసరికి ఆ మాతంగ మహర్షి ఆడవాసన తెలియని గురువుగారు అడవిలో ఉంటారు. నిత్యం కూడా అమ్మవారు వచ్చేసి ఆ ఎక్కడ స్వామివారు చూస్తున్నారో చేస్తారో అనేసి నిత్యం కూడా ఉదయాన్నే లేసేసి రామ 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 అని ఆ ఆశ్రమం మొత్తం కూడా శుభ్రం చేసుకున్నారు ఉంటుంది. ఆ యొక్క మాతంగ మహర్షి అనుకుంటానంట, అయ్యా స్వామి, నా గురువులకు ఇంత క్రమశిక్షణ ఎప్పుడు వచ్చినది, ఇంత మంచి అంతా కూడా ఇంత శుభ్రతంగా పెట్టుకుంటున్నారు అబ్బా, నాకు ఇప్పుడన్నా నా శిష్యులు అనిపించుకున్నారు కదా అంటారంట మాతంగ మహర్షి. అయ్యా మాకు చెప్పలేక మా గురువారు చేస్తున్నారు కదా అని ఈ శిష్యులు అనుకుంటున్నారంట. అప్పుడు ఇక కొన్ని రోజులకు శిష్యుల కంట్ల ఆ యొక్క శబరి అమ్మవారు పడుతుంది. అయ్యా అమ్మ స్వామి, అమ్మగారు మాతంగ మహర్షి వారు ఎటువంటి ఆడులకు కూడా దగ్గర రాకుండా అతను నియమం నిష్ట ఉంటాడు, మీరేందమ్మగారు ఇక్కడ వచ్చి ఉన్నారు అంటే, స్వామి నాకు చిన్నతనంలోనే వివాహం చేద్దామని మా అమ్మవారు అనుకుంటుంటే నేను రామ సాధన చేసుకోవడానికి ఒక ఆశ్రమం చేరుకున్నాను, నన్ను ఇలగొట్టకండి స్వామి అని అంటారు. ఇంకా కొన్ని రోజులాక ఇక తప్పకుండా అని మాతంగ మహర్షి ఆశ్రమంలోనే నిత్యం కూడా రామచంద్రులకు ధ్యానం చేసుకుంటా ఉంటది. అమ్మా నేను వచ్చిన కార్యక్రమం, భూమి మీదకి వచ్చిన కార్యక్రమం నాది అయిపోయినది, కాబట్టి నేను ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటాను. మాతంగ మహర్షి ఆ సన్నిధానం మొదలుపెట్టి శబరి మాతకు అప్పచెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తదుపరి ఆ యొక్క రామ 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 అనుకుంటా ఉంటే అప్పుడు అమ్మవారికి సీతాదేవి సంచారం చేసుకోవడానికి రామచంద్ర ప్రభు ఈ యొక్క మాతంగ మహర్షి ఆశ్రమంకి వస్తాడు. ఈ మాతంగ మహర్షి ఆశ్రమంకి వస్తేసరికి అప్పుడు సీత అది మనకు అమ్మవారు చూస్తుంది. ఎవరు? మనకు శబరిమాత. ఈ శబరిమాత చూసేసరికి రామా ఇంత చక్కగా ఉన్నావు స్వామి, ఇకపై నాకు ఎటువంటి శరీరంలో కూడా నాకు వచ్చే జన్మలో కూడా నీ అనుగ్రహం నాకు కలగాలి, నీ యొక్క అనుగ్రహం కలగాలి, నీ దర్శన భాగ్యం నాకు కలగాలి స్వామి, ఇలాగే నేను నిత్యం కూడా స్వామి బతికేటట్టు నాకు గౌరవించండి స్వామి అని అనేక విధాలుగా అమ్మవారు కోరుకుంటారు. శబరిమాత ఇలా కోరుకుంటే, అమ్మ గత జన్మలో ప్రతి ఒక్కరు పుట్టినాక చనిపోక తప్పదు, కాబట్టి నువ్వు తప్పకుండా ఇకపై ఈ యొక్క శరీరం చాలించి తప్పకుండా మళ్ళా కలియుగంలో పుడతావు, నన్ను కలియుగంలో తప్పకుండా నేను వస్తాను అని అంటాడు. అప్పుడు రామచంద్రుడు అనేసరికి స్వామి నీ అనుగ్రహం నాకు కలగాలని అమ్మవారు అక్కడనే ఒక కొండలక మారిపోతుంది. మారిపోయేసరికి మళ్ళా కలియుగం వచ్చేటప్పటికి ఈ యొక్క చిన్న సాధు మళ్ళా శబరిమాత అవతారం ఎత్తుతుంది రామచంద్ర అనుగ్రహం తోటి. ఈ యొక్క అనుగ్రహం తోటి పుడుతుంది. అనుగ్రహం పుట్టి నిత్యం కూడా రామ 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 అని అమ్మవారి పూర్వజన్మ వాసన తోటి అమ్మవారు నిత్యం కూడా ఆ శబరిమాల చిన్నప్పటి నుంచే మహా తపస్వి తయారయ్యి అమ్మవారి యొక్క స్వామివారు అయ్యప్ప స్వామి ఎప్పుడైతే మనకు మహిషిని సంహారం చేయడానికి ఆ వనయాత్ర చేసుకుంటా వస్తాడు. ఈ వనయాత్ర చేసుకునేటప్పటికి శబరిమాత యొక్క సప్పుడు రామ రామ మహిషిని సంహారం చేసినాక ఈ యొక్క ప్రదేశం చూస్తాడు. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఎవరో భక్తులాలు ఉన్నారు కదా, వారికి దర్శనం ఇస్తారని అయ్యప్ప స్వామి అక్కడికి వస్తాడు. ఎవరి రూపంలో? రాముని రూపంలో వస్తాడు. ఈ రాముని రూపంలో వచ్చేసరికి అబ్బా అయ్యా స్వామి నువ్వు మణికంఠ స్వామి వాళ్ళకు రామచంద్రుడు ఈ రూపంలో దర్శనం ఇచ్చినాడని అమ్మవారు 18 ప్రదక్షిణాలు చేస్తాడు అనమాట. శివమాత 18 ప్రదక్షిణాలు చేసేసరికి స్వామి ఈ శరీరానికి ఇక నా ముక్తిని ప్రసాదించండి స్వామి, చాలా చాలా సంతోషము, నీ అనుగ్రహం దొరికినందుకు నాకు చాలా సంతోషము. ఇలాగే ఇకపై ప్రతి ఒక్కరు కూడా నా భక్తులు ఎవరు వచ్చినా కూడా శబరి కొండకు నా శబరి ఇక్కడికి రావాలంటే నా పేరుపై పిలవాలని అమ్మవారు వరం కోరుకుంటారు శబరిమాత. అమ్మ తప్పకుండా నీ యొక్క కొండ పైన నేను ఇకపై కొలువై ఉంటానని అయ్యప్ప స్వామి వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఇప్పటికీ కూడా ఈ మనం పోయేటోళ్ళందరూ కూడా శబరి అనే పేరుతోటి పిలువబడుతున్నది. స్వామి శరణమయ్యప్ప. గురుగారు అయ్యప్ప స్వామి గురించి ధర్మ సందేహాలను చాలా బాగా వివరించారు గురుగారు, మీకు చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం అమ్మా. స్వామి శరణం అయ్యప్ప. అలాగే ప్రేక్షకులకు అందరికీ కూడా ఇలాగే అయ్యప్ప స్వామి ధర్మ సందేశాలు ఇంకా మరి ఎన్నో తెలుసుకోవాలంటే మా మహిమ్ మీడియా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింబల్ కూడా కొట్టవలసిందిగా మనం చేస్తున్నాము. స్వామి శరణం అయ్యప్ప. చూసారు కదండి, మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.